27 నక్షత్రాలు ప్రతి నెల వస్తాయి. అశ్విని నుంచి రేవతి వరకు మొత్తం మనకు 27 నక్షత్రాలు ఉంటాయి. చంద్రుడు ఏ నక్షత్రం పైన ఉంటాడో ఆ రోజు ఆ నక్షత్రాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అశ్విని నక్షత్రం పైన చంద్రుడు ఈరోజు ఉంటే అశ్విని నక్షత్రం. ఉత్తరా నక్షత్రం పైన ఈరోజు చంద్రుడు ఉంటే ఉత్తరా నక్షత్రం అని చెప్పడం జరుగుతుంది. ఆ రోజున ఎవరైతే జన్మించి ఉంటారో వారిది ఆ నక్షత్రం అవుతుంది. లేదా నామ నక్షత్రం అంటాం. మీ పేరుకు మొదటి అక్షరము ఏ నక్షత్రానికి చెందినటువంటిదో మనం తెలుసుకోవచ్చు. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలలో ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అక్షరం ఉంటుంది. ఈ అక్షరాలను ఆధారంగా చేసి మీ పేరుకు మొదటి అక్షరముతో ఆ యొక్క అక్షరము కలిగినటువంటి నక్షత్రము, అదేవిధంగా నక్షత్రాలు తెలిసినట్లయితే ఆ నక్షత్రము ఏ రాశిలో ఉందో ఆ రాశి మీ యొక్క జన్మరాశి కూడా అవుతుంది. ఈ విధంగా మీరు నక్షత్రాలను తెలుసుకోవడానికి గల కారణం ఏమిటంటే, మనం ఏ పని చేస్తున్నా కూడా నక్షత్ర బలం అనేటువంటిది ఉండాలి. మనకు అనుకూలమైనటువంటి నక్షత్రాలు ఏవో తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం చేసేటువంటి పని ఖచ్చితంగా నెరవేరడం జరుగుతుంది. మనకు ఆపోజిట్ అయినటువంటి నక్షత్రాలు కొన్ని ఉంటాయి. అనుకూల నక్షత్రాలు కొన్ని ఉంటాయి. అనుకూల నక్షత్రాల్లో చేసినప్పుడు మనకు పనులు సక్సెస్ అవుతాయి. మన నక్షత్రానికి వ్యతిరేక నక్షత్రాలలో పనులు చేసినట్లయితే అవి వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. ఆ పనులను ఆటంకపరుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ నక్షత్రం తెలుసుకొని మీ నక్షత్రానికి సంబంధించినటువంటి మిత్ర నక్షత్రాలు, సంపత్ తారలు అంటాం, పరమమిత్ర తారలు అంటాం, సాధన తారలు అంటాం, క్షేమ తారలు అంటాం. ఇవి మీరు తెలుసుకోవాలి. ఆ సమయంలో మీరు ఏ పనైనా కూడా చేయవచ్చు, విజయవంతం అవుతుంది.